కార్తీక మాసం కూడా అయిపోతుందండి. రెండో ఏకాదశి కూడా వచ్చేసింది. నిన్న వాకింగ్కి వెళ్తే నేతి బీరకాయ కనిపించింది. ఇవాళ ఏకాదశి కదా అని చెప్పి తీసుకొచ్చాను. దాంట్లో నల్లేరు వేసి చట్నీ చేశానమాట. ఇది కూడా ఫస్ట్ టైమే చేయడం. ఈ కాంబినేషన్ ఎప్పుడు చేయలేదు. టమాటా వేసుకొని ఇంకా ధనియాలు, పల్లీలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకొని ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను, కానీ నల్లేరుని ఇవాళే ఫస్ట్ టైం యాడ్ చేశాను. కార్తీక మాసం ఏముందిలేండి, సంవత్సరం మొత్తం అయిపోతుంది. నిన్న మొన్న న్యూ ఇయర్ చేసుకున్నట్లుంది. అసలు రోజులు ఎలా పరిగెత్తున్నాయి అంటే అలా పరిగెత్తున్నాయి. మీకెట్లా ఉన్నాయి? దీంట్లో కొంచెం చింతపండు, ఇంకా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. మనకి బర్రమని మిక్సీ తిప్పుకోవడం అలవాటైన తర్వాత రోట్లో నూరమంటే ఎలా నూరుతామండి, కానీ రోటి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కొంచెం పెద్ద రోలు ఉండాలి. అందులో ఈ అపార్ట్మెంట్లో మనం ఇంట్లో కొట్టుకున్నా కూడా కింద వాళ్ళు పైన వాళ్ళు కంప్లైంట్లు చెప్తూ ఉంటారు. ఈ గోలంతా ఎందుకు లేరా బాబు అని చెప్పి మిక్సీలో ఒక తిప్పు బర్రని తిప్పుతాను. ఎక్కువ మెత్తగా అయితే చేయనండి. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉందనమాట. నల్లేరు టేస్ట్ డిఫరెంట్గా అయితే ఏం తెలియట్లేదు. కొబ్బరి, పల్లీలు వేయటం వల్ల ఆ క్రీమీ టెక్స్చరే తెలుస్తుందనమాట. మొత్తానికి చాలా బాగుంది. మీరు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి. ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.